అనంతపురం జిల్లాలో యువకుడి మరణం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. తోపుదుర్తి గ్రామానికి చెందిన మహేష్ రెడ్డి అనే యువకుడు రైలు కింద పడి చనిపోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. కేవలం తనతో పరిచయం ఉందన్న కారణంగా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరులు మహేష్ రెడ్డిని ఇబ్బందులు పెట్టారని పరిటాల శ్రీరామ్ ఆరోపించారు. సోషల్ మీడియాలో తోపుదుర్తి సోదరులకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టినందుకు చంపేస్తామని బెదిరించారన్నారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజశేఖర్ రెడ్డి కొన్ని రోజులుగా బెదిరింపులకు దిగుతున్నాడని, మహేష్ రెడ్డి మరణంపై ఉన్నత స్థాయి విచారణ జరగాలని అన్నారు పరిటాల శ్రీరామ్. ఫోటోల్లో పొద్దున్నుంచి చూస్తా అంటే వాస్తవంగా ఎట్లుందంటే మా కళ్ళ ముందరే ఆ పిల్లని చూస్తానట్టుంది. ఈరోజు కూడా అక్కడ శవమై పడున్నాడంటే ఆ సంఘటన చాలా బాధించే పరిస్థితి. అండ్ దాన్ని ఒక సూసైడ్ లాగా చిత్రీకరించే ప్రయత్నం చేశారేమో అనేది కూడా ఒక అనుమానం అనేది మాలో కూడా ఉంది. ఎందుకంటే అంత ధైర్యంగా చలాకీగా ఉండే వ్యక్తి వెళ్ళి ఏదో సంఘటనలన్నిటికీ సూసైడ్ చేసుకుంటాడు అనేది కూడా చాలా అవాస్తవంగానే అనిపిస్తుంది. ఈరోజు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి వాళ్ళ అన్న రాజశేఖర్ రెడ్డి దీంట్లో అనుమానితుడుగా మేము కూడా భావిస్తున్నాం. ఎందుకంటే గత 2-3 రోజుల నుంచి ఆ అబ్బాయికి ఫోన్లు చేయడము, ఒక వారం 10 రోజులు 1 నెల రోజులు జనవరి నుంచి ఫోన్లు చేయడము, బెదిరించడము, ఇంట్లో వాళ్ళ నాన్నకి వాళ్ళకు కూడా ఫోన్లు చేసి బెదిరించడము, కొడతాము, తిడతాము, చంపుతామని చెప్పి మాట్లాడడం, ఇది ఒక అనుమానానికి దారి తీసే పరిస్థితి కూడా ఈరోజు కనపడుతుంది. ఈరోజు జరిగిన సంఘటన అంతా చూస్తుంటే